ఈవినింగ్ టు ఆల్. శ్రీనివాస్ రెడ్డి, ఏపీ టుడే నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తెలుగుదేశం పార్టీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు, స్పీకర్ కాబోతున్నామని చెప్పుకునే వాళ్ళు వాడుతున్నటువంటి భాష చాలా కర్కశంగా, దుర్మార్గంగా, నీచంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు గారు ఇది వారి దగ్గర నుంచి ఆశిస్తారని చెప్పేసి కూడా నేను అనుకోను. ఎందుకంటే ముందుగా అచ్చెన్నాయుడు గారు ఆయన ఏం చెప్పారు, ఒక పసుపు బిళ్ళ తీసుకొని ఎస్ఐ దగ్గరకో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో మీరు వెళ్ళండి, మిమ్మల్ని కూర్చోబెట్టి కుర్చీ వేసి టీ ఇచ్చి మరి మీకు పని చేసి పెడతారు, పని చెయ్యకుండా ఎవరైనా సరే తోక జాడిస్తే వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను అని ఆయన చెప్పేశాడు. ఇక అయ్యన్న పాత్రుడు ఆయన ఒక అడుగు ముందుకేసి నడి రోడ్డు మీద ఉద్యోగస్తుల్ని నిలదీస్తూ నోటితో చెప్పరాని భాష, మింగేయండి, ఆ మీ బదులు ఏ అక్షరం వాడాలో మీరే వాడండి, పైగా రోడ్లకి వేసినటువంటి రోడ్లకి బిల్లులు ఇవ్వద్దు అంటే చేయబోయేటటువంటి అరాచకాన్ని వీళ్ళు చెప్పేస్తున్నారా? చేయబోయేటటువంటి దుర్మార్గాన్ని వీళ్ళు చెప్పేస్తున్నారా? ఇందుకేనా పోస్టల్ ఓట్లన్నీ మాకే వేశారు, ఉద్యోగస్తుల కుటుంబాలన్నీ కూడా మాకే వేసారు అని చెప్పేసి మీరు చెప్పుకుంది? ఉద్యోగస్తులు మీ దగ్గర నుంచి ఆశించింది ఇదేనా? ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలను ఫణంగా పెట్టి లేదా వాళ్ళ యొక్క భవిష్యత్తును ఫణంగా పెట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారా? ఇక జేసీ దివాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినటువంటి బూతుల పురాణం, బూతుల భాష, ఒక లెక్చరర్గా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఆ వీడియోని పెట్టడం కూడా ఇష్టం లేదు. వాస్తవంగా అయితే ముందు ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడు పెట్టిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా. కానీ ఆ బూతులు విన్న తర్వాత ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ బూతుల జోలి నేను పోను. అదేమంటే అయ్యన్న పాత్రుడులో కూడా చెప్పాడు, సీఎం గారిని పట్టుకొని తెలుగులో బూతు మాట వాడి మైసన్ అంటే తప్పే ఉంది అన్నాడు. అదేవిధంగా ఇతను మైసన్స్ అని అన్నాడు. వాటన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే నరుకుతా 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 అనే మాటని చాలాసార్లు ఉపయోగించాడు. అంటే వీళ్ళు ఏమి సందేశం వేయదలుచుకున్నారు? ఆయన ఏదో నష్టపోయాడంట బస్సుల్లో, ఆ బస్సులు బ్రేక్ చేయకుండా తుప్పు పట్టిపోయినాయి అంట. ఆయన వ్యక్తిగతంగా నష్టపోయి ఉండవచ్చు. దానికి కొందరు అధికారులని టార్గెట్ చేసి ఒక మహిళ పేరు కూడా ప్రస్తావించాడు. అది అన్నాడు, అది ఆడదు కాబట్టి ఇంట్లో ఉంటది, సరే ఇంట్లో కూడా దాన్ని ప్రశాంతంగా ఉండనియను. ఇంకొక అతని పేరు, ఉద్యోగస్తుడి పేరు చెప్పాడు, తాడేపల్లిలో ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి రోడ్డు మీద ఈడ్చి తంతాను అన్నాడు. అది ఏంటి? ఇందుకోసమైనా ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎంచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకే ఒక కోపం ఉద్యోగస్తులందరికీ కూడా. ఏమిటంటే ఆయన డిఏలను, ఒక 5 డిఏలను ఇచ్చి పిఆర్సీల్లో అంటే శాలరీ పెంపుగా చూపించాడు. శాలరీ ఇంతంత జీతాలు వస్తున్నాయని చెప్పేసి ప్రజలకందరికీ, జనరల్ గా 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి మాకు 5 డిఏల ద్వారా 4-5లో ఒక 20,000 కలిస్తే ఆ 20,000ని ఇచ్చాడు. మా 1 లక్ష రూపాయలు బేసిక్ మాకు వచ్చేటటువంటి శాలరీ అలాగే ఉన్న విషయాన్ని మభ్యపెట్టి 1,20,000 రూపాయల జీతం పెంచాము, ఇంత జీతాలు మేము పెంచాము,
అనే విధంగా ప్రజల్లో మా మీద చెడు అభిప్రాయం కలిగే విధంగా మమ్మల్ని బదనాం చేస్తూ, ప్రజల్లో మమ్మల్ని చులకన చేస్తూ ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారి అన్న కోపమే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఇలా దుర్భాషలాడినటువంటి పరిస్థితి లేనే లేదు. 5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి మనం చూడలా. మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? ఏది నిజం, ఏది నైజం అర్థం కాక అల్లాడుతున్నారు అనుకోవాలా? ఏది సత్యం, ఏది అసత్యమో అర్థం కాక అల్లాడుతున్నారు అనుకోవాలా? పెనం నుంచి పొయ్యిలో పడ్డారని అనుకోవాలా? అంటే ఇందుక మీకు ఇదేనా మీరు మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చింది? ప్రజలు ఈ స్థాయిలో మ్యాండేట్ ఇచ్చింది మీకు మీ చేత తిట్లు తింటానికా? మీరు మంత్రివర్గంలోకి వచ్చింది పైగా అయ్యన్న పాత్రుడు అంటాడు 24వ తారీఖు నేను స్పీకర్ను కాబోతున్నా. రాజ్యాంగబద్ధంగా ఒకవేళ మీకు హామీ ఇచ్చారేమో చంద్రబాబు నాయుడు గారు. మీరు అలా చెప్పుకొని, మీరు ఎక్కబోయేటటువంటి సీటును కూడా గురించి కూడా చెప్పుకొని ఉద్యోగస్తులు బెదిరించడం అంటే ఏ స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు? అంటే ఇంక బ్రతకనివరా? మరి అచ్చెన్నాయుడు గారు పచ్చబిళ్ళ పెట్టుకొని వెళ్ళండి, కార్యకర్త వెళ్తే పని చేయాల్సిందని, మీ కార్యకర్తలకే పనులు చేస్తే ప్రజలు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ కార్యకర్తలేం కాదే. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన వాళ్ళు 40% మంది ఓట్లేసిన వాళ్ళు ఉన్నారే. 1,32,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారే. వాళ్ళను కూడా పరిపాలించేది మీరేనే. ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులేనే. మరి వాళ్ళకి ఏ పనులన్నా చేయరా? ప్రజల మీద కూడా కక్ష సాధిస్తారా మీరు? ప్రజల సంగతి కూడా తేలుస్తారా? ఎక్కడికి పోతున్నాం? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఏదో కక్ష సాధింపు, లేదా మాకు అధికారం చేతిలోకి వచ్చింది, రాజదండం మా చేతిలో ఉంది, మాకు అందరు దండాలు పెట్టాల్సిందే, లేకపోతే మక్కలు ఎరగదీస్తాం, లేకపోతే తాట తీస్తాం, తోలు తీస్తాం. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే భాష వాడేవాడు. మరి ఇప్పుడు ఆయన ఏదో కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నాడు. మరి ఆయన మర్యాదగా మాట్లాడాలని, అదే లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఏదో కబుర్లు చెప్పాడు ఆయన. లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంటుంది అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మాట గుర్తొచ్చింది. వాలంటీర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ల వల్ల 32,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్ అయ్యారని చెప్పారు. మరి ఆ మిస్ అయినటువంటి మహిళల్ని ట్రేస్ అవుట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెప్పిస్తున్నారా? ఆ దిశగా మీరు అడుగులు వేస్తా ఉన్నారా? లేకపోతే మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనా? వాస్తవంగా ప్రజలను కాపాడండి, ప్రజలను రక్షించండి. వాలంటీర్ల మీద నిందలు వేసి వాలంటీర్లను దోషులుగా చూపిస్తూ, వాలంటీర్లను సంఘం నుంచి వెలివేయాలి అన్నంతగా చిత్రిస్తూ, మరి 32,000 మంది మహిళలని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉమెన్ ట్రాఫికింగ్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మీకు ఎంత గౌరవం ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా లోకం పట్ల మీకు ఎంత గౌరవం ఉందో, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాల పట్ల మీకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. దయచేసి ఆ 32,000 మంది గురించి దృష్టి సారించండి. మీరేదో హోంమంత్రి అవుతారని చెప్పేసి మీ జన సైనికులందరూ పెట్టుకున్నారు, హోంమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కరు తాట తీస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ సెట్టర్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళిత మహిళకు హోంమంత్రిని ఇచ్చారో అదే విధానాన్ని కొనసాగించాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర బీసీకి స్పీకర్ పదవిని ఇచ్చారో అదే చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయ్యన్న పాత్రుడు చెప్పింది నిజంగానే అయితే
అలా ట్రెండ్ సెట్టర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎవరి మీద అరాచకాలు చేయలా, ఏ ఉద్యోగస్తుడిని కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టలా. ఉద్యోగస్తుల బాధల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా కలవనీయలేదు, మధ్యలో కొన్ని శక్తులు అడ్డుకున్నాయనేదే వాళ్ళ బాధ. అంతేగాని మీలాగా ఉద్యోగస్తుల మీద పడి ఉద్యోగస్తుల్ని దారుణంగా దూషించటం గాని, హింసించటం గాని, బెదిరించటం గాని చెయ్యలేదు. మీరు ఇలాగే పరిపాలన కొనసాగిస్తే, ఆరంభంలోనే ఇలా మీరు గాని చేస్తే, మీరు 5 ఏళ్లు పరిపాలించేది కూడా ప్రజలు మీకు అవకాశం ఇవ్వరేమో, మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మంచిగా పరిపాలించండి, మళ్ళీ అధికారంలోకి రండి, ఎవరేం కాదనరు. దుర్మార్గంగా ప్రవర్తించకండి, దుష్ట ప్రయత్నాలు చేయకండి.